ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇంటి పన్ను కట్ చేస్తుండ్రు, అవ్వా తాతల పెన్షన్లా మస్తు తిప్పల పెడుతున్నారు చంద్రబాబు పాలనలా. అత్త మీదనే పోటీకి దిగింది కోడలు, జోరుగున్నాయి తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు. యమధర్మరాజు వచ్చిండు రోడ్డు మీదికి, హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పిండు పబ్లిక్ కి. తమ్ముడు తీసిండు సొంత అన్న ప్రాణాలు, కొట్టేయాలని చూసిండు ఇన్సూరెన్స్ డబ్బులు. హైదరాబాద్ రోడ్ల మీద యమధర్మరాజు. అవు నిజమేనుల్లా, హైదరాబాద్ కు యమధర్మరాజు వచ్చిండు. ఏ ఆగు పిల్ల, పిసగిట్ల లేచిందా? యమధర్మరాజు హైదరాబాద్ కు రావడం ఏంది? ఆయనకు గిక్కడేం పని అంటే నిజమేనుల్లా వచ్చిండు. చూడుండ్రి, ఆగో ఆగో పాశం విసురుతున్నాడు. అమ్మ బాబోయ్, యమధర్మరాజు వచ్చిండు. సీదా మెడకే యమ భాషం చుట్టిండు. ఇగో మళ్ళా ఇటు పోయి ఈయనకు చుట్టిండు. కార్ల కూర్చుని ఆయన దగ్గరకు కూడా పోయిండు. ఇదేంది అసలు యమధర్మరాజు భూలోకంలో తిరుగుడైంది? మీదికెంచి ఆయన చుట్టూ పోలీసులు ఎందుకు తిరుగుతున్నారు అంటే ఆయననే అడుగుదాం పట్టండి. చెప్పండి యమధర్మరాజు గారు, మీరు ఎందుకు వచ్చారు స్వామి హైదరాబాద్ కు? హైదరాబాద్ ను సేఫరాబాద్ గా చేయాలని, ఈ సప్త పాపాలను నివారించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చౌరస్తాలో యమధర్మరాజుగా నేను అందరికి అవేర్నెస్ కలిగించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, యమలోకాన్ని. యమధర్మరాజు గారు హైదరాబాద్ ను సేఫ్ బాద్ గా చేయడం కోసం పైనుంచి కిందికి దిగి వచ్చిండ్రట. ప్రతి ఒక్కరు పక్కాగా హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ కూడా మర్చిపోవద్దు, మీరు రూల్స్ పాటించే వరకు నేను పట్నం రోడ్ల మీదనే తిరుగుతా అంటున్నాడు. సర్వేజన ఫౌండేషన్ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ సాయంతో ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడానికే ఇట్లా ఏషం వేసిండ్రు. కానీ ఈ అన్న నిజంగా ఏముని లెక్కనే ఉన్నాడులే. జనాలు జర సీటు బెల్టులు హెల్మెట్లు పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోండి, సరేనా? నెల 1 తారీఖు నాడు చంద్రబాబు సారు పింఛన్లు ఇచ్చేందుకు పోయే చూస్తున్నారు కదా. అంగికి మైక్ పెట్టుకొని ఒక్కడే నడుచుకుంటా ఒకరి ఇంట్లోకి పోయి చాయ్ చేసి ఇంకోరి ఇంట్లో దోశలు పోసి అటెంకా మీటింగ్ పెట్టి 1.5 సేపు స్పీచ్ ఇచ్చి పోతుంటాడు. ఈ నెల సుత గదే నడిచింది. అయితే ఇప్పుడు కొత్తగా పింఛన్లల్లా కటింగ్ స్టార్ట్ అయింది. 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలకున్న ముసలమ్మను కొట్టినట్టు అంత పొడుగు స్పీచ్లు ఇచ్చి లాస్ట్కు ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్లల్లా కూత పెడుతున్నది కూటమి సర్కారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు అనే ఊళ్ళే పింఛన్ పైసలు ఇచ్చేదందుకని పోయిన సచివాలయం ఉద్యోగి కొన్ని పైసలు కట్ చేసుకొని ఇచ్చిందట. పైసలు ఎందుకు కట్ చేసినావు సారు అని అడిగితే, మీ ఇంటి పన్ను బాకీ ఉన్నది, అందుకే పింఛన్ పైసల్లా కట్ చేసి ఇంటి పన్నుకు అడ్జస్ట్ చేస్తామని చెప్పుకొచ్చిండు. అరే ఇదేం పద్ధతి, అట్లెట్లా కట్ చేస్తారు? మా దగ్గర పైసలు ఉన్నప్పుడు మేము ఇంటి పన్ను కడతాము, ఇప్పుడు ఎట్లా కట్ చేస్తారు అని ఈ అక్కెవరో గట్టిగానే అడిగింది. అంటే పెన్షన్ డబ్బులు వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అన్నది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి, అది అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి. ఏమని ఈ రూల్స్ ఎక్కడ వస్తుందో తెలియలేదు, మరి ఇప్పుడు వచ్చినట్టుంది. ఇనరా ఆయన ఏమంటున్నాడో నాకు తెలియదు, ఆఫీస్ కు ఫోన్ చేసి అడుగురి అంటున్నాడు. అన్ని కట్ చేసుకొని 300, 500 ఇస్తున్నారని అక్కడ వాళ్ళు చెప్తుంటే వీడియో ఎందుకు తీస్తున్నారని కోపానికి వచ్చిందా సారు. ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం. మరి ఎందుకు తీయకూడదు? అది వరకు మూలకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎకసేకలాడిన చంద్రబాబు ఇప్పుడు ముసలమ్మల పింఛన్ పైసలకు సూటి పెట్టిండు అని మొత్తుకుంటున్నారు. పింఛన్ పైసల మీదనే ఆధారపడిన పెద్ద మనుషులు చాలా మంది. ఏహే ఎక్కడిది సర్పంచ్ ఎన్నికలంటే సర్పంచ్ ఎన్నికలేనుల్లా. వాయమ్మో వాయమ్మో, మామూలు పోటీ కాదు, మామూలు ప్రచారం కాదు. ఒకరికొకరు తగ్గేదలే అన్నట్టు ప్రచారం చేసి మేమంటే మేమే గెలుస్తామని ధీమాగుంటున్నారు. మొన్నటికి మొన్న సొంత తల్లి బిడ్డలు ఇద్దరు సర్పంచ్గా నిలబడి సై అంటే సై అంటున్నారని వార్తిన్నాం కదా. ఇక ఈ ముచ్చట ఎటుంచితే ఇటు చూడుండ్రి ఎక్కడెవరు పోటీ చేస్తున్నారో. ఈమె అత్త తోడసం లక్ష్మీబాయి, ఈమెనేమో కోడలు తోడసం మహేశ్వరి. ఇద్దరు సర్పంచ్ గా నామినేషన్ వేసిండ్రు. గమ్మత్ ఏందంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల్ హీరాపూరిలది. చెప్పండి లక్ష్మీబాయి గారు, అసలు అట్లెట్లా నామినేషన్ వేసిండ్రు? కావాలని వేసిండ్రా లేకుంటే నీకు తెలియకుండా మీ కోడలు నామినేషన్ వేసిందా? ఎందుకు నిలబడింది ఏం కథ? మా ముంగట మా అత్తమ్మ సర్పంచ్ నిలబడ ఆమెకు తెలియదు సార్, ఊళ్ళో వాళ్ళే చెప్పింది ఎందుకు అట్లా చేసినావు. మరి వీళ్ళ కోడలు ఎందుకు నామినేషన్ వేసిందో ఈమెకి తెలియదట. మరి కోడల్ని అడుగుదాం. చెప్పండి మహేశ్వరి గారు, మీరేమంటారు?
ఇప్పుడైతే ఇద్దరం పోటీలో ఉన్నాం సార్. నేనైతే చదువుకొని ఉన్నాను సార్. ఓ మీ అత్తకు చదువు రాదు కాబట్టి మీరు పోటీ చేస్తున్నారు. మరి ఊరోళ్ళు ఏమంటున్నారు? ఇటా అటా అని కన్ఫ్యూజ్లో ఉన్నారు ప్రజలు కూడా. ఒకటే ఇంట్లో నుంచి ఉండడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బందిగానే ఉంది సార్. కథ సల్లగుండా మంచిగానే ఉన్నది పటండి. మరి వీళ్ళిద్దరు బదురుకొని ఇట్లా నామినేషన్ వేసిండ్రో ఆయనతో వీళ్ళు ఇంట్లో ఏమన్నా పంచాదే ఉన్నదో గానీ ఈ ముచ్చటెరికైన జనాలు అయితే చిత్రపోతున్నారు. ఇక వీళ్ళ ముచ్చట ఇట్లుంటే ఇటు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో సొంత అన్నదమ్ములు పోటీలో ఉన్నారు. ఒకరిని కారు పార్టీ బలపరిస్తే ఇంకొకరిని చెయ్యి పార్టీ బలపరిచిందట. మరి ఇంట్లో అన్నే గెలుస్తాడో తమ్ముడే గెలుస్తాడో గానీ ఊర్లో పబ్లిక్ తలకాయలు పట్టుకునే కాడికి వచ్చినాలే పరిస్థితి. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రమేష్ అయితే సార్ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకురాగలుగుతారని చెప్పి మా కార్యకర్త సమావేశమై ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎవరి పార్టీ వాళ్ళది. నేను కేసీఆర్ గారిని మా రాజయ్య గారిని నమ్ముకొని నేను బీఆర్ఎస్ పార్టీలో నేను నిలబడుతున్నా. మరి ఇట్లా అన్నదమ్ములే పోటీ పడుతుంటే సొంత తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు సుట్టపోలు ఎవరికి మద్దతు ఇస్తారు? ఏం కథ? కానీ భలే గమ్మతిగా ఉన్నాయి పోండి సర్పంచ్ ఎన్నికల చిత్రాలు తెలంగాణలో. ఒక పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందిలా. పిల్లగాని అవ్వయ్యలు మస్తు హడావిడిగా ఉన్నారు. ఇటు చుట్టాలు దోస్తులు అంత మస్తు నవ్వుకుంటున్నారు, పెళ్ళిని చూస్తున్నారు. అంత సందడిగా ఉన్నది అనుకోరాదుండ్రి. కానీ ఇంతల్నే అక్కడ ఉన్నోళ్ళంతా ఆగం ఏకంగా పెళ్లి పిల్ల సడన్గా పీటలు దిగి ఉరికింది. అట్లని పెళ్లి ఇష్టం లేక కాదుల్లో. మరి ఏం జరిగిందంటే చూసేయండి మీరే. అమ్మ టీడి చేసి ప్రాణాలు దక్కిచ్చింది పో పెండ్లి పిల్ల. కింద పడిపోయిన అక్క అయితే కళ్ళు తెరిచింది, చిన్నగా నోరు తెరిచి మాట్లాడింది. ఇంతకేం జరిగిందో అర్థమైంది. ఆనుల్లా పెళ్లికి వచ్చిన ఈ అక్క పెళ్లి చూసుకుంటానే డబేల్ కింద పడిపోయిందట. ఇంతలోనే ఈ అక్కను చూసిన ఈ పెళ్లి పిల్ల ఉరుకొచ్చి చిన్నపాటి ట్రీట్మెంట్ చేసి లేపింది. అటెంక దవాఖానకు తీసుకుపోయినట అక్కను. మహారాష్ట్రలో జరిగింది ఇది. మరి ఇంత మంచిగా హడావిడి లేకుండా ప్రాణం దక్కిచ్చిందంటే ఈమె డాక్టరే ఉన్నట్టున్నది. అయితే ఇక్కడ కింద పడ్డ అక్క పెళ్లి పనుల బిజీలో పడి 2 రోజుల నుంచి చక్కగా అన్నం తింటలేదట. దానివల్ల అలసిపోయి ఇట్లా పడ్డదట. చూసిండ్రు కదా జనాలు. జర మీ ఇంట్లో కూడా పెళ్లిళ్ళు పేరెంటాలు ఉంటే పనులు చక్కబెట్టేది పెడుతురు కానీ మొదలైతే యాళ్ళకింత తినుండ్రి. అసలే రోజులు మంచిగా లేవు. ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. జాగ్రత్తలా. చిన్న పిల్లలు ఉన్న ఏ ఇంట్లో చూడు ఫోన్లోనేనుల్లా. ఫోన్ చూడకరా అయ్యా అని మమ్మీ డాడీ అంటే ఫోన్ ఇస్తేనే బువ్వ తింటా అని పోరలు. చిన్నోళ్ళకు ఫోన్ ఇస్తే పెద్దోళ్ళు తినరు, పెద్దోళ్ళకి ఇస్తే చిన్నోళ్ళు తినరు. ఇక ఇదంతా కాదని ఫోన్ ఇస్తే డేటా అయిపోడు, తలకాయ పట్టుకుంటారు కదా అమ్మ నాయనలు. అయితే ఇక్కడ ఒక పిల్లగానికి ఫోన్ బంద్ చేయించేందుకు ఒక ఉపాయం చేసిర్రు. ఆ ఉపాయం ఏం చేసిందంటే ఈ తమ్ముడు పిల్లగాడు కాదుల్లో చిచ్చర పిడుగు. అవు ఫోను చూడొద్దనట అయ్యవ్వలు చెస్ గేమ్ నేర్పిస్తే ఏకంగా ఇప్పుడు 3 అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించి తోపు అనిపించుకున్నాడు. అబ్బా చిన్నప్పుడు నేర్పిస్తే పెద్దగైనాక ఎవరైనా గట్నే చేస్తారు తీ అనుకునేరు. పెద్దోడు కాలే చిన్నోడే. ఇంకా ఎంత 3 ఏళ్ల వయసు పిల్లగానికి గంతే. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇల్లది. పేరు సర్వజ్ఞ సింగ్. 3 ఏళ్ల పిల్లగాడే. చిన్న పిల్లగాడంటే ఇంతకంటే చిన్నగా ఉన్నప్పుడే అంటే ఫోన్ కావాలని ఏడిచేటోడట. ఆయన ఏడుపు భరించలేక పిల్లగాని మమ్మీ డాడీ చెస్ బోర్డు కొనుక్కొచ్చి ఆ గేమ్ ఆడు నేర్పిస్తే వాళ్ళనే ఓడిచ్చిండట. వేరేటోళ్ళతో గేమ్ ఆడితే వాళ్ళకు కూడా ఉత్తగానే చెక్ పెట్టిండట. ఊరిని ఇదేంద్రో గింత చిన్న ఏజ్ లో గింత తెలివి కొద్ది ఆడుతున్నాడు మావోడు అని కోచింగ్ కు పంపిస్తే 2-3 రోజుల్లోనే కోచ్ను కూడా ఆశ్చర్యపోయేటట్టు చేసిండట. ఇంతలోనే అంతర్జాతీయ ఆటగాళ్ళు చాడితే వాళ్ళను కూడా పరేషాన్ల పడేసిండట. చెస్ ఆడుట్లా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఫిడే ర్యాంకులు ఇస్తుందట. ఆ ర్యాంకుల్లో ఈ పిల్లగాడు 1572 ర్యాంకు సాధించిండు. ప్రపంచంలోనే మొట్టమొదటి పుడతాడట ఇంట్లో ర్యాంకు సాధించిన వాళ్ళ. ఈయన ఇప్పటికీ 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఓడిపోతుంటారు. అట్లాంటిది 3 ఏళ్ళకే ఇంత పేరు తెచ్చుకున్నాడు బుడ్డోడు అంటే ఫ్యూచర్ లో పక్కా దేశానికి ఎన్ని అవార్డులు తెస్తాడో గానీ సోషల్ మీడియాలో అయితే సర్వజ్ఞ సింగ్ హల్చల్ చేస్తున్నాడు ఇప్పుడు. ఈ తాగుడు పాడుగాను ఏం తాగుడో ఏందో ఏడబడతాడ బ్రాండీ షాప్లే నాయే. ఎక్కడంటే అక్కడ ఏ టైం అంటే ఆ టైంకు స్టాక్ రెడీగా ఉంటుంది. తాగి బతుకు ఆగం చేసుకుంటారు చాలా మంది. ఆ మందు మీద మంచి ఆమ్దాన్ వస్తుంటుంది కాబట్టి లీడర్లు సుత సూషీసు ఉన్నట్టు ఉంటారు. కానీ గా మునుగోడు ఎమ్మెల్యే ఒక రూల్ పెట్టిండు.
ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే రాజు, ఆయనే మంత్రి. అసొంటి ఎమ్మెల్యే తలుచుకుంటే కాని పని ఏమన్నా ఉంటుందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా గట్టిగానే తలుచుకున్నాడు. తన నియోజకవర్గంలో ఉండే మద్యం షాపులకు కొన్ని రూల్స్ పెట్టిండు. అదివరకు ఎక్కడ చూసినా గల్లీలల్లా మద్యం షాపులో ఉపడేటి, ఎప్పుడు వాడితే అప్పుడే మందు దొరికేది. ఇక కండ్ల ముందే ఉండేటాళ్లకు తాగుడుకు అలవాటు పడ్డోళ్ళు ఎప్పుడంటే అప్పుడు షాపుకు పోయి మందు కొని తాగి ఆగమాగమ ఏటోళ్ళు. ఇదంతా చూసిన రాజగోపాల్ రెడ్డి సారు ఇప్పటి నుండి నా నియోజకవర్గంలో ఇదంతా నడవదు అని వైన్ షాప్ వాళ్ళకు కొన్ని రూల్స్ పెట్టిండు. లిక్కర్ షాపులు ఊళ్ళే ఉండొద్దు, ఏదున్నా ఊరు అవతలనే ఉండాలి. పగటిలి 1 గంట తర్వాతనే షాపులు తెరవాలి, సాయంత్రం 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్లు ఓపెన్ చేయాలని వార్నింగ్ ఇచ్చిండు. ఈ నడుమ మద్యం టెండర్లలో పాల్గొని షాపులు దక్కించుకున్న వాళ్ళు ఎమ్మెల్యే చెప్పినట్టే ఊరు అవతలనే షాపులు ఓపెన్ చేసిరు. ఆయన చెప్పిన టైమింగ్సే పాటిస్తున్నారు ఇప్పుడు. కానీ అందరు ఎమ్మెల్యేలు ఇట్లనే ఆలోచిస్తే తాగుబోతులు కొంచెం అన్న కంట్రోల్ అవుతారు కదా నుల్లా అనుకోబట్టిర్రట ఈ ముచ్చట ఎరికైన చుట్టుముట్టు ఊరోళ్ళు. ఈ నడుమ మనుషులు ఎట్లా తయారైనరంటే పైసల కోసం రక్త సంబంధాన్ని కూడా ఖాతరు చేస్తలేరుల్లా. ఆస్తి మొత్తం తమ పేరు మీద రాపించుకొని పెంచి పెద్ద చేసిన అవ్వాయిలనే ఇంట్ల నుంచి ఎల్లగొడుతున్నారు. అదే ఆస్తి కోసం పొట్టు కొట్టుకునే అన్నదమ్ములు సుత చాలా మందే ఉన్నారు. అయితే ఇది అన్నిటికంటే ఘోరమైన ముచ్చట. అడ్డగోలు అప్పులు చేసి నష్టపోయిన ఒక తలకు మాసినోడు ఆ అప్పులు తీర్చేదందుకని తోడబుట్టిన అన్న కెస్పాట్ పెట్టిండుల్లా. అంటే అందుకోసం ఒక ప్లాన్ గీసిండు. కరీంనగర్ జిల్లా రామాడుగులలో ఉండే మావిడి నరేష్ కు టిప్పర్లు కిరాయికి ఇచ్చే బిజినెస్ ఉన్నదట. చక్కగా అది చేసుకోక స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి లాస్ అయిందట. ఆయనతో అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎంట పడుతుంటే ఏం చేయాలనో తెలియక ఒక ఘోరమైన ప్లాన్ వేసిండు. తన అన్న పేరు మీద ఇన్సూరెన్స్ చేపించి అటే ఇంకా అన్నను యాక్సిడెంట్ లో లేపేస్తే ఆ ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి కదా అనుకున్నాడు. 2 నెలల కింద అన్న పేరు మీద 4 కోట్లకు 9 ఇన్సూరెన్స్ పాలసీలు చేయించిండట. వెంటనే అయితే డౌట్ వస్తుందని ఒక 2 నెలలు ఆగి తన ప్లాన్ అమలు చేసిండు. ఇప్పుడు పైసలు ఇస్తానని చెప్పి ఇంకో 3 తనతో పాటు కలుపుకొని అన్నను ఊరవతలకు తీసుకుపోయి టిప్పర్ టైర్ కింద జాకీ పెట్టమని చెప్పి ఆ టిప్పర్ తోనే యాక్సిడెంట్ చేసి చంపేసి అటెంకా ఇన్సూరెన్స్ పైసల కోసం అప్లై చేసిండు. ఆయనతో ఇన్సూరెన్స్ వాళ్ళకి కేసులు ఏదో మతలబు ఉన్నట్టు అనిపించి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే బండారం అంతా బయటపడ్డది అన్నట్టు. ఇక చూడండి ఎట్లా తయారైతున్నారో లోకం మీద కొందరు మనుషులు. తోడబుట్టిన అన్నను చంపుడేందుల్లా పైసల కోసం పాడై ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా చేయంగా తిరొక గమ్మత్ వార్తలు చూస్తుంటారు కదా, చూసేయండి. మనకన్నీ అనుకున్నాం చాలా జాగాలకి ఇట్లనే ఉన్నది సర్కార్ బల్లల పరిస్థితి. ఇగో ఇక్కడ గంటెలో ఉన్నది వంకాయ ముక్క అనుకునేరు, కాదు కప్పపిల్ల. మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో పెట్టిన మిడ్ డే మీల్స్ లో వెళ్ళిన కప్పపిల్ల. మరిగా పిల్లగాళ్లకు వారంలో 2-3 రోజులు నాన్ వెజ్ పెట్టమన్నారు కదా అని కలిపినరో ఆ కప్పనే దునికి ఆత్మహత్య చేసుకున్నది ఇంట్లో. కానీ మొత్తానికైతే దాన్ని చూసుకోకుండానే వంట వండేసరికి చచ్చిన పీనుగా పైకి తేలిగా అనిపిస్తుంటే ఎన్నలేంది షార్ల ముక్కలేసిందేంద్రో మనోళ్ళు అని చూసేసరికి కప్పను చూసి కళ్ళు బయలుగా అమ్మినాయట పిల్లగాళ్లకు. గిసోంటి ఫుడ్ పెడుతున్నారు చూడండి పిల్లగాళ్ళకు ఆడాడ పాఠశాలల్లో. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.